మారుమూల గ్రామం నుండి పుట్టి పెరిగినటువంటి నవీన్ గౌడ్గా చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ 8లో ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ 8-3 నుండి ఒక బయటికి వచ్చినటువంటి అభినవ్ గౌడ్తో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం నుండి అంటే సిద్దిపేట వాసిగా ఉండి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి నంగునూరు మండలం సిద్దన్నపేట గ్రామానికి చెందినటువంటి నవీన్ గౌడ్గా చెప్పుకోవచ్చు. సినిమాలలోకి 10 సంవత్సరాలుగా కష్టపడి బిగ్ బాస్ 8కు సెలెక్ట్ కావడం, అందులో ఉన్నటువంటి అంతర్గతంగా ఏం జరిగింది అటువంటి అంశాలపై మనతో మాట్లాడడానికి అబ్బాయి నవీన్ గౌడ్తో మనం ఉన్నాం. సార్ చెప్పండి, అంటే మీరు బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చారు, అటువంటి పరిస్థితులు ఎంట్రీ ఇచ్చడంలో ఎటువంటి ఉత్సాహం ఉండేది, బయటకు వచ్చినప్పుడు ఎలా ఉండేది మీకు అప్పటి పరిస్థితి? ఎంట్రీ అంటే అన్న అదొక మంచి ఒక ప్లాట్ఫామ్ లానే తీసుకున్నాను నేను. అది ఎంట్రీ ఇచ్చే టైంకి నేను యాక్చువల్గా నేను సెకండ్ సినిమా డైరెక్షన్ చేస్తున్నా బెంగళూరులో. షూట్ చేస్తున్నప్పుడు అది వచ్చినప్పుడు ఏంటంటే యాక్చువల్గా నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది ఆఫర్. వచ్చినప్పుడు నేను అప్పుడు నా రామనైత్ రిలీజ్కి ఉండే. సో వద్దులే ఈ టైంలో వెళ్తే బాగుండదు అన్నట్టు అనుకొని ఆగిన. సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఒకసారి ఆఫర్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని వదులుకోకూడదు. అది రెండోసారి వచ్చింది. సో దాన్ని ఎట్లనన్నా ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఎగ్జైట్మెంట్ నేను ఏం చెప్పిన షూట్ హోల్డ్లో పెట్టి నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ఉన్న రోజులు తక్కువ రోజులు పక్కన పెడితే ఉన్న 21 రోజులు నేను మంచి ఎక్స్పీరియన్స్ తోటి హ్యాపీగా మళ్ళీ బయటకు వచ్చిన. ఫైన్, వెరీ హ్యాపీ అన్న. మంచి జర్నీ, చిన్నది కానీ మంచిది. ఓకే, అంటే ఇండస్ట్రీకి రావడానికి ఎవరైనా కూడా ఇటువంటి మంచి మంచి అవకాశాలు రావడానికే ప్రయత్నం చేస్తుంటారు. కానీ మీకు మంచి అవకాశం వచ్చింది, మళ్ళీ తొందరనే వెనక్కి తిరగడం జరిగింది. ఆ విషయంలో ఏం చెప్తారు? ఆ విషయంలో ఒకటే అన్న, ఇప్పుడు అది షోనే అంత, ఎప్పుడు ఎవరు బయటకు వస్తారు ఏంటనే మనం చెప్పలేం. కాకపోతే నేను ఆడిన ఆటకు అంత తక్కువ ఓటింగ్ ఎందుకు పడ్డదని నేను ఫీల్ అయినా జనరల్గా. అంటే మనకి ఇప్పుడు ఎన్ని ఓటింగ్లు వచ్చినాయనేది మన దగ్గర క్లారిటీ ఉండదు. కానీ నేను 2 వారాలు ఆడిన, నేను 21 రోజులు ఉంటే చివరి 3 రోజులు నేను ఆడిన ఆట ఒక ఎత్తు, మిగతా 18 రోజులు నేను ఆడిన ఆట ఒక ఎత్తు. ఇప్పుడు హౌస్లో కంటెస్టెంట్లను ఎవరిని అడిగినా కూడా టాప్ 5లో గరవర్ నా పేరు ఉంటుంది. హౌస్ కంటెస్టెంట్లకే నా మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు పబ్లిక్లో నాకు అంత ఓటు ఎందుకు తక్కువ వచ్చిందని నేను బరాబర్ ఫీల్ అయినా. బట్ ఇంకా దానికి అంతకుమించి మనం ఏం చేయలేం. అంటే అడగడానికి ఆప్షన్ లేదు మనకి. ఎగ్జాక్ట్లీ ఎంత ఓటింగ్ వచ్చినా కూడా మనకు తెలియదు కాబట్టి అది వెరీ అన్ఫార్చునేట్ అంతే. ఇంకా ఓకే, అంటే నవీన్ గౌడ్ ఒక సిద్దిపేట వాసిగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక సినీ లిస్టులో మంచి నేమ్ ఉంది. కానీ ఇప్పుడు సిద్దిపేటకు చేరుకున్న తర్వాత మీకు అభిమానులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఏం చెప్తున్నారు ఆ విషయంలో మీతో? ఏం లేదన్న, అంటే నిజంగా చెప్పాలంటే కూడా నాకు ఒక ఫ్రెండ్ పంపించిండు. అది నేను ఎలిమినేట్ అవ్వంగానే చాలామంది షాక్ అయిపోయి ఇంటర్వ్యూయర్స్ అందరూ వాళ్ళు కొన్ని వీడియోస్ చేసిరంట. వీడు వెళ్ళాల్సిన కంటెస్టెంట్ కాదు, జస్ట్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారేమో అనుకున్నాము, మంచి కంటెస్టెంట్ పంపిస్తే ఎట్లా, అసలు చాలా మంచిగా ఆడుతున్నాడు అన్నిట్లలో, మెంటల్ కానీ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ ఎట్లా పంపిస్తారని ఎవరో సమ్ ర్యాండమ్ క్యాండిడేట్ లైవ్ చేసినాడు. చేస్తే నా ఫ్రెండ్ గాడు వాళ్ళ లైవ్ కాల్లోకి వెళ్ళి మాట్లాడినంట. ఆ వీడియో క్లిప్ ఇంకోరు పంపించారు నాకు. వాడు ఒకటే మాట్లాడి, వాడు నన్ను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాడు, దిలీప్ అన్న ఫ్రెండ్. వాడు పుట్టినప్పటి నుంచి అంతే, వానికి ఏదైనా నచ్చకపోతే నచ్చలేని బరాబర్ ముఖం మీద మాట్లాడతాడు. వాడు సపరేట్ స్ట్రాటజీ పెట్టుకొని రాలేదు. వాడు బయట నాకు నవీన్ అనేటోడు ఎట్లా తెలుసో హౌస్లో నవీన్ అదే ఉన్నాడు. సో వాడికి ఉన్నది అది రైట్, అడిగే రైట్ వాడికి ముందు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. సో వాడంతే, వాడేం తప్పు చేయలేదని వాడు బయటకు రాగానే ఏం లేదు, నువ్వు నీ లెక్క ఆడినవరా పోయి సాల్, నాకు యాజ్ అ ఫ్రెండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అన్నాడు. సో ఆ రకంగా చూస్తే నన్ను నమ్మిన వాళ్ళు లేకపోతే నేను తెలిసిన వాళ్ళందరూ చాలా హ్యాపీ ఉన్నారు నా వల్ల. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నాకు ఒకటి అనిపించిన తర్వాత దాన్ని దాచిపెట్టుకొని మాట్లాడే అలవాటు లేదు నాకు. మేబీ ఆ విధానం కొందరికి చూసిన వాళ్ళు కొత్తగా అనిపించచ్చు. చాలామంది ఏమనుకున్నారు అంటే నేను ఎవడో తెలియనోడికి కావాలని ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు, ఇట్లా బిగ్ బాస్కి ఎదురు తిరిగితే ఏదో అవుతుంది, అట్లా జనాలు చూసి షాక్ అవుతారని అనుకుంటున్నారు అని ఒక రకరకాల రూమర్స్ వచ్చినాయి. కానీ నేను నా మెంటాలిటీ అంత. సో వాళ్ళు వెరీ హ్యాపీ, ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఆలోచిస్తామన్నా మనం. ఓకే, అంటే బిగ్ బాస్కి ఎంటర్ అయిన తర్వాత ఒక 14 మంది ఒకే దగ్గరికి రావడం వల్ల అన్ని క్యారెక్టర్స్ కూడా అందరూ వస్తుంటారు. యాంకరింగ్ కావచ్చు, ఏదేదో రంగంలో పనిచేసేవారు వస్తుంటారు. అందులో వారి ప్రవర్తన చూస్తుంటే డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. ఆ విషయంలో నవీన్ ఏం చెప్తాడు ఆ విషయంలో? నిజంగా అంటే అన్న, నేను చాలామందికి హౌస్లో ఉన్నప్పుడు కూడా చెప్పినారే, మనం దిల్దార్ మనలేక మనం ఉండాలిరా. ఇప్పుడు హౌస్కి వచ్చినావు, డెఫినెట్లీ ఎవడైనా పైసలు గెలవడానికి వస్తాడు, కప్పు గెలవడానికి వస్తాడు, జనాల హృదయాలు గెలవడానికి వస్తాడు. కానీ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లూజింగ్ యువర్ క్యారెక్టర్ అన్నది నా ఇంటెన్షన్. సో నేను అందరికి అదే చెప్తున్నారే, మనము బయట పోయినోడు నువ్వు గేమ్ భలే కన్నింగ్ ఆడినవరా అంటే నిజంగా కూడా మనం గెలిచి కూడా వేస్ట్ ఆ డబ్బులు. నువ్వు నీ లేకుండా గెలిస్తే దానికి బాగుంటుంది అని. సో నేను కొన్ని విషయాలలో చాలా హర్ట్ అయినా. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఒక రూల్స్, వాళ్ళ సైడ్ ఉన్నప్పుడు ఒక రూల్స్ మాట్లాడారు, వాళ్ళ సైడ్ లేనప్పుడు, అంటే ఇప్పుడు పవర్ ఉందనుకో వాళ్ళ దగ్గర పవర్ ఉన్నప్పుడు కొన్ని రూల్స్ మాట్లాడారు, పవర్ వాళ్ళ దిక్కు లేనప్పుడు ఇంకో రకంగా మాట్లాడారు. సో ఆ రకంగా నేను చాలా హర్ట్ అయినా. అంటే చాలామందిని అందరని చెప్పాను కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ క్యారెక్టర్ ఫ్లిప్ అవుతా వచ్చింది సిచ్యువేషన్ బట్టి. సో నాకు అది నచ్చలేదు.
ఆ ఒక్కదానికి నేను చాలా ఫీల్ అయినా. అంటే దట్టు నేను క్లోజ్లీ అసోసియేటెడ్ ఉన్న ఫ్రెండ్స్ కానీ, సో వాళ్ళు అట్లా మాట్లాడేసరికి నాకు నచ్చలే, నేను తీసుకోలేకపోయినా. అదే వాళ్ళ మొహం మీద కూడా చెప్పిన, అరే మీరు ముందొక మాట వెనుకొక మాట మాట్లాడుతారు, అది వద్దురా అని. అంటే బిగ్ బాస్ 7లో పల్లవి ప్రశాంత్ ఒక రైతు క్యారెక్టర్తో అందరికీ పరిచయం అయ్యాడు. రైతు భావజాలంతోనే బయటపడ్డట్టు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు బయటపడే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు? అన్న ఇప్పుడున్న దాంట్లో ఒక 4-5 కంటెస్టెంట్లు మంచిగా ఆడుతున్నారు అన్న. అమ్మాయిలల్లో సీత అని ఒక అమ్మాయి మంచిగా ఆడుతుంది, ప్రేరణ అని యష్మి అని 2 అమ్మాయిలు ఉన్నారు కన్నడ వాళ్ళు. అండ్ అబ్బాయిలల్లో నబీల్ అని వరంగల్తోన నిఖిల్. ఈ 5 మంది చాలా మంచిగా ఉన్నారన్న. ఉన్నోళ్ళల్లో మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నది 5 మంది. ఈ 5 మందిలో ఎవడు కప్పు కొట్టినా మంచిదే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే డే 1 నుంచి వాళ్ళని చూస్తున్నా కాబట్టి వాళ్ళు డిజర్వ్డ్. అంటే గోల్ రీచ్ అయ్యేంత వరకే ఇటువంటి సక్సెస్లకు ముందుకెళ్తారు, కానీ సక్సెస్ అయ్యేంత వరకు తెలియదు. కానీ ఇప్పుడున్న యూత్కు మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఆ విషయంలో? అన్న ఒకటే అన్న, ఇప్పుడు ఏ ఫీల్డ్కైనా వెళ్ళు, నువ్వు టైం లిమిట్ పెట్టుకొని నువ్వు ఒక ఫీల్డ్కి పోతే మాత్రం వేస్ట్. అది ఎప్పటికీ సక్సెస్ కావన్నది నా మెంటాలిటీ. అంటే నీవు ఒక ఫీల్డ్ డెసిషన్ తీసుకున్నావంటే నువ్వు దాని మీదే ఉండాలి. నేను ఇది అయితే ఇది లేకపోతుందని 2 పొడల మీద కాళ్ళు చాలామంది వేస్తారు. మొన్న రీసెంట్గా ఒక షూట్కి వెళ్ళాను నేను, ఇది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక కూడా ఒక పర్సన్ నాతో మాట్లాడుతూ చెప్పిండు, అన్న నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ప్యారలల్గా సినిమాలలో ట్రై చేస్తున్నా అని చెప్పి. నేను అన్నా ఏదో ఒకటే చెయ్యి, 2 చేస్తే ప్యారలల్గా అవ్వవు. ఎందుకంటే సడన్గా పెద్ద సినిమాలు ఆఫర్ వచ్చింది అనుకో అన్న, వాడు జాబ్ వదిలేస్తాడు. అది కర్మగాలు ఫ్లాప్ అయింది అనుకో, మళ్ళీ వాడిని బ్యాక్ టు వెళ్ళాల్సి వస్తుంది నార్మల్ లైఫ్. సో ఏదో ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఒకదాని మీద ఉండు బ్రదర్, నీ లైఫ్ ఫస్ట్ నీకు నచ్చినట్టు ఉండు అనే చెప్తా. సో జనరల్ ఇప్పటికి నాకు ఎవ్వరు కలిసినా కూడా ఒకటే మాట చెప్తా, నిజంగా వద్దామనుకుంటే ఇండస్ట్రీకి ఇంకా దాని మీదే డిపెండ్ అయ్యి ఉండు. దాంట్లోనే నువ్వు సర్వైవల్ ఏది నువ్వు ఎట్లా సర్వైవ్ అవ్వగలుగుతావు అనేది ఎత్తుక్కో తప్ప, కానీ ప్యారలల్గా వేరే ఆల్టర్నేట్ జాబ్ చేసుకుంటే మాత్రం ఇండస్ట్రీలో ఉండొద్దన్న, వేస్ట్. చివరగా ఏం చెప్తారు బిగ్ బాస్ 8కి సంబంధించి? చివరగా అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూసుకుంటే బతుకమ్మ పండుగకు దసరాకు సిద్దిపేటకు వచ్చారు. సిద్దిపేట ప్రజలకు మీరు ఏం చెప్తారు ఆ విషయంలో? సిద్దిపేట ప్రజలకు ఏముందన్న, ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇది నా ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు. ఇంకా చాలామందికి నేను సిద్దిపేట వాస్తవ్యం తెలియదు, మేబీ బిగ్ బాస్ వల్ల చాలామందికి తెలిసి ఉంటా. సో డెఫినెట్గా నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన, సిద్దిపేట మా వాడు రాబాయి, సిద్దిపేట రాబాయి అని గర్వంగా ఒకరోజు నా గురించి అయితే చెప్పుకుంటారు. సో నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండండి, నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి. డెఫినెట్గా ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో నేను ముందుకెళ్ళి మీ అందరూ ఇష్టపడేలాగా ఒక మంచి పేరు తీసుకొని వస్తాను. నేను తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. ఇలాంటి పండుగలు మీరు చాలా హ్యాపీగా ప్రశాంతంగా జరుపుకోవాలి. మీ ఇళ్ళల్లో అంతా అందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ అభయ్ నవీన్, నాకు ఎప్పుడు ఇట్లనే సపోర్ట్ చేస్తుండాలి, మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే బిగ్ బాస్ 8కి సంబంధించి 14 మంది కాంటెస్టెంట్లు ప్రతి రంగం నుంచి కూడా వచ్చిన వారు ఉన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా బిగ్ బాస్ 8ను సాధించేందుకు ఒక 5గురు మాత్రం అందులో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒక యూత్కు సంబంధించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఒక అభయ్ నవీన్ గౌడ్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.